పూర్వీకుల దగ్గర నుంచి సమాజం కొన్ని చెడ్డ ముద్రలు వేస్తుంది. వీడు తాగుబోతాడు, అది ఒక ముద్ర. వీళ్ళది చెడిపోయిన కుటుంబం, ఇదొక ముద్ర. వీళ్ళ బ్రతుకులు ఎప్పుడు పేద బ్రతుకులే, ఇదొక ముద్ర. వీళ్ళు ఎప్పుడు రోగిష్ఠులు, 24 గంటలు జబ్బు అంటారు, ఇదొక ముద్ర. వీళ్ళ పూర్వీకులు తిరుగుబోతులు, ఇదొక ముద్ర. వీళ్ళ ముఖాలు ఎప్పుడు ఏడ్పుగొట్టు ముఖాలు, ఇదొక ముద్ర. తమ్ముడా, చెల్లి, నువ్వు బ్రతుకుతున్న చోట సమాజం నీకే ముద్ర వేసింది? నేను ప్రకటించే నా దేవుడు సమాజం నీ మీద వేసిన ముద్రలను చెరిపి నీ బ్రతుకుని ఒక చరిత్రకారుడిగా మార్చగలిగిన వాడు నేను ప్రకటించే యేసుక్రీస్తు వారు. బైబిల్లో ఒక తల్లి కాదు, 2 తల్లులు, వారి కడుపును పుట్టిన బిడ్డలకు వారు పెట్టిన పేరు, వాళ్ళ మీద వేసిన ముద్ర. ఒక తల్లి రాహేలు చనిపోతున్న ఆఖరి క్షణాల్లో ఒక కొడుకు పుడితే సహజంగా ఏ తల్లైనా ఆ ఆఖరి క్షణంలో ఒక మంచి పేరు పెట్టి తన కాలాన్ని ముగిస్తుంది కదా. ఆ తల్లి ఆ కొడుకు ఏ పేరు పెట్టిందో తెలుసా? బెనోని, అనగా నా దుఃఖపుత్రుడు. ఎక్కడుందో చూడండి, ఆదికాండం 35వ అధ్యాయం 18వ వచనం. ఆమె అతని పేరు బెనోని అనెను. బెనోని అనగా నా దుఃఖపుత్రుడు. కన్న తల్లి కొడుక్కి దుఃఖపుత్రుడనే ముద్ర వేసిందంటే సమాజం అందంటే వేరు. కన్న తల్లి కొడుకును దుఃఖపుత్రుడు అంది. దుఃఖపుత్రుడిగా మిగిలిపోలేదు, చరిత్రకారుడిగా మిగిలిపోయాడు. ఎందుకో తెలుసా? ఆ దుఃఖపుత్రుని గూర్చి ద్వితీయోపదేశకాండంలో దైవజనుడైన మోషే 33వ అధ్యాయం 2వ వచనం బెన్యామీనును గూర్చి ఇట్లనెను. బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. ప్రైజ్ ది లార్డ్. విన్నారా ఈ మాట? బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును.